రవిశంకర్ గారు సవాల్ విసురుతూ మా ఎమ్మెల్యే గారిని వై జంక్షన్ కాడికి రమ్మని చెప్పి మాట్లాడుతుండు. రవిశంకర్ మా ఎమ్మెల్యే గారు కాదు, మేము వస్తాం. మీరు చెప్పిన అదే వై జంక్షన్ కాడికి మేము వస్తాం. మీరు ఏదైతే చెప్తుర్రో 100 కోట్లు రిలీజ్ చేసినాం మా ప్రభుత్వంలో అంటుర్రు, ఆ 100 కోట్లు ఎక్కడ పనిచేసిర్రు? ఆ 100 కోట్లు మీరు కొండగట్టు టెంపుల్ కు ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు చూపించాలి. మీరు అంటారు కదా, ఇవాళ కోనేరు కట్టించిన, నేను అక్కడ సిమెంట్ తోటి రోడ్ వేయించిన, ఆ మెట్ల దారిని 2 కోట్లతోటి వేయించిన అని మీరు కొన్ని లెక్కలు చెప్తున్నారు. 600 కోట్లతోటి అభివృద్ధి చేసిన కొండగట్టు టెంపుల్ ను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని మీరు చెప్తున్నారు కదా. నీ సొంత నిధులు ఎమ్మెల్యే నిధుల ద్వారా చేయించినవా, కేసీఆర్ ముఖ్యమంత్రి నిధుల ద్వారా చేయించినవా? దానికి నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో చూపించు. కొండగట్టు దేవాలయ సంస్థ దేవాలయం నిధుల నుండి కోనేరు కట్టిర్రు. అన్ని రకాల అభివృద్ధి, ఈవో ఆఫీసు కూడా టెంపుల్ నిధులతోటే కట్టిర్రు. ఇవాళ నువ్వు అభివృద్ధి చేయించిన అంటున్నావు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు నీ ఎమ్మెల్యే నిధులతోటి చేయించినవా, ముఖ్యమంత్రి నిధులతోటి చేయించినవా, ప్రభుత్వం నిధులతోటి చేయించినవా? నువ్వు చూపించు. నువ్వు చెప్పిన వై జంక్షన్ కాడికి మేము మా నాయకులము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం అక్కడికి వస్తాం. నువ్వు ఏదైతే అభివృద్ధి చేయించినా అంటున్నావో కొండగట్టుకు ఆ అభివృద్ధి జీవించు. నీ సవాళ్లు నేను స్వీకరిస్తున్నా. నా సవాళ్లు నువ్వు స్వీకరించు. నీకు నేను సవాల్ విసురుతున్నా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తారని సవాల్ విసిరిన దానికి నువ్వు సవాల్ విసిరినావు కదా. నీ సవాల్కు నేను సవాల్ విసురుతున్నా. రవిశంకర్, నువ్వు గిట్లా కొండగట్టుకు నీ ఎమ్మెల్యే నిధులతోటి అభివృద్ధి చేయించినుంటే నేను కొండగట్ల గుండు కొట్టించుకుంటా. నువ్వు గిట్లా నీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి గాని ముఖ్యమంత్రి ఫండ్ నుంచి గాని ₹1 అభివృద్ధి చేయించకపోతే నీకు అక్కడనే గుండు కొట్టిస్తాం బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా ఎమ్మెల్యే గారికి జనాల్లో ప్రజాదరణ దొరుకుతుందని చెప్పి ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. ఈ ఆరోపణలు నమ్మే పరిస్థితిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజలు లేరు. నువ్వు అభివృద్ధి చూస్తే మా ఎమ్మెల్యే గారు అన్నట్టు వారు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా మాట మీద నిలబడే నాయకుడు అయితే నువ్వు చేసిన అభివృద్ధి చూపించు. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే బిడ్డ నిన్ను రోడ్ల మీద తిరగనియ్యం. జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్తున్నా.